Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఇతర వార్తల్లోకి వెళ్తే మార్కాపురం జిల్లా కనిగిరిలో భారీ చోరీ జరిగింది. ఎంఎస్ఆర్ రోడ్ లో ఉన్న ఆకృతి షాపింగ్ మాల్ లో దాదాపు 20 లక్షల నగదును అపహరించారు దుండగులు. షాపింగ్ మాల్ వెనుక భాగాన్ని తొలగించి లోపలికి ప్రవేశించారని తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, క్యాష్ తో పాటు ఇంకేమన్నా పోయాయా? ఏం చెప్తున్నారు యజమానులు? పోలీసులు ఇప్పటి వరకు ఏమి దర్యాప్తులో తేల్చారు? సుమతి, మార్కాపురం జిల్లా కనిగిరిలో జరిగినటువంటి ఈ షాపింగ్ మాల్ లో జరిగిన దొంగతనానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీమ్ తోటి మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ లో చూసినట్లయితే ఒక్కడే వ్యక్తి షాపింగ్ మాల్ వెనక భాగం నుంచి లోపలికి ప్రవేశించి దర్జాగా షాపింగ్ మాల్ మొత్తం కూడా తిరగటం, అదేవిధంగా నగదు దొంగలించడం, ఈ షాపింగ్ మాల్ లో వస్త్రాలతో పాటు ఉండేటువంటి ఈ 1 గ్రామ్ గోల్డ్ లాంటి కొన్ని వస్తువులు కూడా దొంగతనానికి గురైనట్టుగా యజమానులు గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన సీసీ ఫుటేజ్ గమనించినటువంటి పోలీసులు దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ లో కానీ మనం గమనిస్తే ఒక్కడే వ్యక్తి ఆ షాపింగ్ మాల్ వెనక వైపు నుంచి లోపలికి ప్రవేశించడమే కాకుండా లోపల దర్జాగా తిరుగుతూ మొత్తం కూడా దొంగతనం చేయడం అనేది మనం చూడొచ్చు. అయితే శ్రీనివాస్, 20 లక్షల నగదు అంటే సాధారణంగా మాల్స్ కావచ్చు, షాపులు సాయంత్రం పూట మళ్ళీ తిరిగి డిపాజిట్ చేయడమా లేకపోతే తీసుకెళ్ళిపోవడం? 20 లక్షలు షాప్ లోనే ఉంచడానికి గల కారణంపై యజమానులు ఏమైనా చెప్తున్నారా? సుమతి, ఈ షాపింగ్ మాల్ కు సంబంధించి ఉగాది రంజాన్ వరుస పండుగలు రావటం, అంతేకాకుండా ఇది షాపింగ్ మాల్ అనేది చీరాలకు సంబంధించినటువంటి ఒక ఫ్రాంచైజీ షాప్ కావడంతో ఈ పండుగ దినాలు వరుస సెలవులతో పాటు బిజినెస్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగదును మొత్తం కూడా తరలించడం లేట్ అవటం వల్ల షాపింగ్ లోనే ఆ నగదు మొత్తం కూడా పెట్టామని చెప్పి ఇప్పటికైతే యజమానులు చెప్తూ ఉన్నారు. ఆ మామూలు విడి రోజుల్లో అయినట్లయితే ఏ రోజు నగదు ఆ రోజు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ పండుగల నేపథ్యం బ్యాంకు సెలవు కారణాల వల్ల నగదును కూడా అక్కడే ఉంచడం జరిగిందని అయితే యజమానులు పోలీసులకి. అయితే శ్రీనివాస్, సీసీటీవీ ఫుటేజ్ ని కనుక గమనిస్తే ఖచ్చితంగా బాగా తెలిసిన వ్యక్తి, అంటే ఆ దారులని తెలిసిన వ్యక్తి, ఎక్కడ ఏముంటాయో బాగా తెలిసిన వ్యక్తిగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ కౌంటర్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళడం, ఎక్కడ ఏముంటాయో అన్ని బాగా రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఆ ఫుటేజ్ చూస్తుంటే. సుమతి, ఈ ఫుటేజ్ లో కానీ గమనించినట్లయితే లోపలికి వచ్చినటువంటి వ్యక్తి కౌంటర్ లో ఉండేటువంటి నగదు తీయడమే కాకుండా కౌంటర్ పైకి ఎక్కి ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశాలను కూడా అక్కడ చూడటం మనం గమనించవచ్చు ఆ ఫుటేజ్ లో. దీనికి సంబంధించి ఆ వ్యక్తి షాపింగ్ మాల్ లో పరిశీలన చేసి రిక్కి నిర్వహించడా లేక షాపింగ్ మాల్ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి అనేటువంటి కోణాల్లో కూడా ఇప్పటికే ఆ షాపింగ్ మాల్ యజమానుల్ని అక్కడికి పిలిపించి వారిని కూడా ఐడెంటిఫికేషన్, ఆ వ్యక్తి ఎవరు అని గుర్తించేటువంటి ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ రాత్రిపూట కావటం, మొత్తం కూడా క్లియరెన్స్ కరెక్ట్ గా లేకపోవడంతో ఆ వ్యక్తిని గుర్తించేందుకైతే పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు క్లూస్ టీం కూడా అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ తో సహా అక్కడ మొత్తం జరిగినటువంటి తీరును మొత్తం కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని, నిందితుడిని కూడా పట్టుకుంటామని కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చూడొచ్చు, సినిమాలు చూసి దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు. ఆ దొంగలందరూ కూడా మాస్క్ వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, ఆ ఒక లైట్ చేతిలో పట్టుకొని, ఎక్కడా కూడా ఫేస్ సరిగా విజిబిలిటీ లేకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం మీరు ఇప్పటిదాకా చూశారు మార్కాపురం కనిగిరిలో ఒక షాపింగ్ మాల్లో జరిగిన దొంగతనం. దాదాపు 20 లక్షల నగదు అక్కడ చోరీ జరిగింది.